బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈజీగా అలాగే సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటే మంత్లీ ఫుడ్ షూట్ ఐడియాస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. పాప ఫొటోస్ చాలా బాగున్నాయండి, ఎండ్లో పెట్టున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి లైక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇంట్లో ఉండే వాటితోటే ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా. ఇక్కడ చూడండి, వేపాకు అనేది మనకి ఈజీగానే దొరుకుతుంది. దాంతో ఇలా పైన తోరణం లాగా కట్టాను. మామిడికాయలు ఇప్పుడు ఎలాగో ఈజీగానే దొరుకుతాయి. వాటితోటి ఇలా రౌండ్ షేప్ ఇచ్చి మధ్యలో చామంతి పువ్వు పెట్టాను. అలాగే ఇక్కడ పక్కన పాపకి 8 కంప్లీట్ అవుతుంది కాబట్టి 8 అనే నెంబర్ని పన్నీర్ రోజ్ తోటి ఇలా వేశాను. చూడండి, పాపని రెడీ చేసి మధ్యలో పడుకోబెట్టాను. చూడండి ఎంత చక్కగా ఫొటోస్కి పోజ్ ఇస్తుందో నా చిట్టి తల్లి. నేను ఇక్కడ పడుకోబెట్టి ఫొటోస్ తీద్దామనుకుంటే పాప ఎక్కడండి లేసి కూర్చునేస్తుంది. సరే కూర్చుంది కదా అనేసి ఫొటోస్ తీస్తూ ఉంటే అక్కడున్న పూలతోటి ఎంత చక్కగా ఆడుకుంటూ ఉందో. నేను టక్కటక్కాను ఫొటోస్ అన్నీ తీసేస్తూ ఉన్నానండి. ఎక్కడ ఇవన్నీ చెరిపేస్తుందని ఒక పక్క మా బాబా ఆడిపిస్తూ ఉన్నాడు. అలా సింపుల్గా ఉగాది థీమ్ తోటి 8 మంత్ ఫోటోషూట్ అనేది సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసేసేయచ్చండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. మంత్లీ ఫోటోషూట్ ఐడియా అనేది మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసేయండి. ఎవరైతే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది. చూసారా పాప ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉందో ఫోటోషూట్ని. ఒకసారి వెళ్ళి నా ఛానల్లో చెక్ చేయండి. మంచి మంచి వీడియోస్ అన్నీ ఉన్నాయండి. అలాగే మంచి మంచి రెసిపీస్, ముగ్గులు, చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోస్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుందండి. చూసారుగా మా పాప వీడియో అండ్ ఫొటోస్ని, చక్కగా ఉంది కదండి. అలాగే సింపుల్గా కూడా ఉంది. మరెందుకు ఆలస్యం? మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకుంటే, లేదా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. మరొకసారి మీ అందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నాకు తెలిసినంతలో ఎంతో సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈ విధంగా నేను మంత్లీ ఫోటోషూట్ ఐడియాస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి.